వెంటనే దారుణంగా ఉన్నాయి సార్. అసలు ఈ రోడ్లన్నీ అసలు ఎక్కడ నడిచే పరిస్థితి కూడా లేదు. అస్తవ్యస్తంగా ఉంది స్థానిక ఎమ్మెల్యే పనితీరు. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో కనపడతా ఉంది. గ్రామాల్లో పరిస్థితి కనీసం గతంలో ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో లేపక్ష 2 నిమిషాలు చెప్తాడు. ఈ ఊళ్ళో విషయాలన్నీ చెప్తారు. పైప్ లైన్లు కానీ, కరెంట్ లైన్లు కానీ, స్తంభాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కృష్ణానది వాటర్ కానీ, ఏ కాలువలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా మురికి కాలువలు కానీ, డ్రైనేజీ కాలువలు తీయడానికి కానీ కూడా ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఈ విధంగా గంగానమ్మ గుడి ఎదురుగా వచ్చే పోయే వాళ్ళకు కూడా మొత్తం మురికి నీళ్ళు మొత్తం కూడా రాగారంగా అంతా ఇంకా చలచలం చేసి పంపించారు. పట్టించుకున్న నాదులు లేడు. ఈ పరిస్థితుల్లో కూడా ఏ పంచాయతీలో కూడా అడిగితే కూడా ముందుకు రావట్లేదు. సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఒక్కళ్ళు కూడా ఒక తట్ట పోయి మట్టి పోసిన లేరు. మా దేవదేవ ఉమామహేశ్వరరావు ఉన్నప్పుడు నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం కృష్ణానది నీళ్ళు వాటర్ తెచ్చి ట్యాంకర్ నీళ్ళు మొత్తం కూడా అందరికీ కూడా పైప్ లైన్ ద్వారా అందరికి నీళ్లు సహాయం చేశారు. కుళాయిలు మొత్తం కూడా పెంచారు. ఈ ప్రభుత్వం ఏ కుళాయిలు ఏ నీళ్లు ఆ రోజు నుంచి ఈ రోజు ఎన్టీఆర్ కాలనీకి నీరు అందిస్తానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. దగ్గర 3 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు మొత్తం కూడా మేము అందరం ఇచ్చేయడం జరిగింది. ఈ ఎంత దారుణకరమైన ద్వారా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోడ్ల పైన కూడా ఎక్కడ కూడా చేసిందే లేదు. గ్రామాలు కానీ ఈ రోడ్లు కానీ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి రోడ్లను చూసుకుంటేనే తెలిసిపోతుంది మనకి. కనీసం ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైన్స్ కానీ అలాగే అక్కడ ఉన్న వాటర్ కానీ ఏది కూడా క్లీన్ చేయడం లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే గెలిచారో వాళ్ళు చెప్పుకుని తిరగడం భజంత్రీలు బాగానే వాయించుకుంటున్నారు. కానీ అది చేశాము ఇది చేశాము అన్ని వేల కోట్లు మేము ఖర్చు పెట్టాము ప్రజలకి అని చెప్పేసి బ్యానర్స్ లో పెద్ద పెద్ద అక్షరాలతో ఒక సంఖ్య అనేది వేసుకోవడం జరుగుతుంది. బట్ ఆ సంఖ్య వేసుకునే ముందు ఈ యొక్క రోడ్ల మీదకు వచ్చి ఈ రోడ్ల మీద వాటర్ ఏ విధంగా అయితే ఆగిపోతుంది, ఈ డ్రైన్స్ ఏ విధంగా ఉంటుంది, దీని వల్ల ఎంతో మందికి ఎన్నో రోగాలు అనేది వస్తుందండి. అనారోగ్యాలకు అనేది పాలవడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక బ్లీచింగ్ అనేది లేదని చెప్పేసి స్థానికులు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలండి. గత గవర్నమెంట్ లో ఎలా ఉంది అభివృద్ధి, ఈ యొక్క గవర్నమెంట్ లో ఎలా ఉంది అభివృద్ధి, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయవలసి ఉంటుందండి. ఇక్కడ అక్కడ ఏదైతే వాటర్ ఉందో అలా నిల్వ వాటర్ ఉండడం వల్ల అక్కడ ఏదైతే దోమల వల్ల కొన్ని అనారోగ్యాలకి పాలైతే ఆ పిల్లల అనారోగ్యాల వల్ల హాస్పిటల్ కి పాలవడం వల్ల ఎంతో ఫ్యామిలీ గురి అవుతుందండి కష్టాలకు అనేది. ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోకుండా ఇవన్నీ అబ్జర్వ్ చేయకుండా నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకుని తిరిగితే సరిపోదండి. ఏదైనా అంటే అది చేశాను ఇది చేశాను తప్ప ఇంకేం ఉండదు. దయచేసి స్థానిక ఎమ్మెల్యే ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఈ యొక్క రోడ్ల మీద ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ అనేది క్లీన్ చేసి ఇక్కడ డస్ట్ అనేది తోలాలని చెప్పేసి ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. దాదాపుగా ఈ పరిపాలన వచ్చి 3 సంవత్సరాలు దాటిపోతుంది. ఈ కేంద్రకొండ విలేజ్ లో గతంలో మన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 2014 నుంచి 2015 2019 మధ్యలో ఎనలేని అభివృద్ధి చేశామండి. ఎక్కడైనా సీసీ రోడ్లు వేసాము, డ్రింకింగ్ వాటర్ కానీ మా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఏ పని అని అడిగినా మిట్ట మధ్యాహ్నం అయినా సరే మా వెంకటేశ్వర గారు మా గోపాలరావు మా లేపాక్ష గారు ఎప్పుడు నిరంతరం ఆఫీస్ చుట్టూ తిరిగి కేంద్రకొండ గ్రామానికి ఈ పని ఉంది అంటే ఆ పని 5 నిమిషాల్లో చేసే కార్యక్రమం పెట్టేవాళ్ళు. ఇవాళ అధోగతి. దాదాపుగా మేము మురికాలం పక్క నుంచి మెయిన్ రోడ్ అండి, గంగానమ్మ రోడ్ అంటే మేము ఎప్పుడు నిరంతరం ఈ రోడ్లో వస్తా ఉండేవాళ్ళు. అమ్మ మరి ఈ తల్లులంతా ఎట్లా ఇక్కడ ఈ మురుగులు ఎట్లా భరిస్తున్నారు అర్థం కాని పరిస్థితి. స్థానిక యంత్రాంగం అంతా నిర్వీర్యం అయిపోయింది. ఎంతసేపు ఉన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
భజన చేసుకుంటూ ఎండిఓ దగ్గర నుంచి అందరూ విఓలు విఆర్ఓలు ఆయన భజన చేయడం ఆయన కన్సర్లో నడవడమే కానీ ఈ పరిపాలన అంతా సంకనాగించారు. ఇవాళ జూపుడు మీద చెప్తే పొద్దున్నే మా సాంసర్ అన్న చెబుతున్నాడు ఏదో ట్రాక్టర్ ఒకటి ఇచ్చారంట, ట్రాక్టర్ ఓపెనింగ్ కి కలెక్టర్ వస్తున్నాడు అంటే వాళ్ళకి ఎటువంటి ఓపెనింగ్లు లేవు. శానిటేషన్ ఏదో ట్రాక్టర్ ఇస్తే ట్రాక్టర్ ఓపెనింగ్ కి సాక్షాత్తు కలెక్టర్ వచ్చే పరిస్థితి. అప్పుడు మన ప్రభుత్వంలో ట్రాక్టర్లు ఏంటి సబ్సిడీ మీద మిషన్లు ఇచ్చినా కానీ ఉమామహేశ్వరరావు స్థానికంగా ఉండే ఎండీఓనో లేకపోతే ఎంఆర్ఓనో ఆర్గనైజ్ చేసుకున్నాయో ఎంపీనో ఎంపీపీనో ఎవరో ఇచ్చేయమని చెప్పేవాడు. అంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఇవాళ చాలా హాస్యాస్పదం అనిపించింది. పొద్దున్నే ట్రాక్టర్ కి శానిటరీ ట్రాక్టర్ కి ట్రాక్టర్ వచ్చాడంటే ఈయన పరిపాలన జగన్ రెడ్డి యొక్క పరిపాలన అధోగతి మనకు అర్థమవుతుంది. అమ్మ ఒక్కసారి కేంద్రకొండ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. గతంలో ఈ రోడ్లో దాదాపుగా మేము బోర్డులకు సార్లు వెళ్ళామండి మా గోపాలరావు మేమంతా. చాలా చక్కగా ఉండే రోడ్లు మరి ఇంత మురికిమై ఎందుకు చేశారో ఈ పరిపాలన మీద అవగాహన లేదు. ఈ ఎమ్మెల్యేలు ఏంటో ఈ గత ఏంటో ఒకసారి అర్థం కావట్లా. దయచేసి అందరూ మళ్ళీ ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డి చేసిన మాయను గమనించి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుని అయ్యా ఆయన బొంద పెట్టకపోతే తప్ప మన బతుకులు దాన్ని అందరూ స్పష్టంగా గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నిత్యావసర వస్తువులు అమ్మలక్క అందరికీ తెలుసు. నిత్యావసర వస్తువులు ఇంట్లో ఏది పప్పు ఉప్పు ఏది కొనేటట్లేదు. దాదాపుగా గ్యాస్ బండ్ అని పెట్రోల్ ఎక్కడో కేంద్రంలో తగ్గిస్తే వీడు వీడు పైశాచికాలం ఏంటో అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి తీరు ఏమీ అర్థం కావట్లేదు. చాలా దుర్మార్గమైన పరిపాలన వస్తుంది. కాబట్టి అందరూ కేంద్రంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకుని ఈ దుర్మార్గమైన రూట్లను ఒకసారి గమనించి మన ప్రభుత్వంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో కూడా గమనించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మా మైక్ వెంకటేశ్వర గారు పులి వెంకటేశ్వర గారు మాట్లాడతారు. నేను గత 5 సంవత్సరాలు సర్పంచ్ చేశాను, 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేశాను. గ్రామంలో ప్రతి ఒక్క బజారు ఏ రోజు తిరిగి నీళ్ళు వస్తున్న రాళ్ళలో తిరిగి చూసుకొని కాలువ కానీ రోడ్లు కానీ నేను లైట్లు కరెంట్ లైట్లు రేట్లు ఫీజులు పైన నేను వచ్చేటండి. మరి డ్రైనేజీలు ఎప్పుడు కూడా రోడ్లు ఎక్కని ఇలా నేను దగ్గర తీపించండి. ఇక నేను సర్పంచ్ వచ్చిన తర్వాత సొంత పనులు చేసుకోవడం తప్ప గ్రామంలో పనులు అక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఆమె కాలేజీలు ఆమె స్కూల్ బాగు చేసుకోవడం తప్ప ప్రజాసేవ అంటూ ఏమీ లేదు. ఆమెకు అంత అవసరం కూడా లేదు ప్రజలతో. ఆమె పనులు చేసుకోవడానికి పంచాయతీలో ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి పంచాయతీలో పోటీ చేసి డబ్బు ఖర్చు పెట్టి గెలిచారు తప్ప లేకపోతే జరగడం తీసేయని పని కాదు. అందుకే అందుకని కోర్టులో కూడా ఉంది. అది కూడా తొందరలో తేలితే దీని మీద మేము ఫైట్ చేస్తున్నాము. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము. గ్రామం మళ్ళీ మేము వచ్చినప్పుడు ఈ గ్రామాన్ని బాగు చేస్తుంది తప్ప అంతకీ గ్రామం బాగుపడదు. నేను నిరంతరం గ్రామం కోసం నైట్ దొంగలు ఉన్నారని నేను పండేసుకుని తిరిగి నేను ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారన్నా కానీ నేను పడుకున్నాడు కదా అంత సేవ చేశాను నేను. అందుకనే మీరందరూ మన గారు గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించి మళ్ళీ మనం అధికారంలోకి వస్తేనే ఇప్పుడు కాలర్షిప్ పిల్లల కాలర్షిప్ అమ్మఒడని పెట్టి కాలర్షిప్ డబ్బులు అమ్మఒడని అంటున్నాం. 80 లక్షల మంది పిల్లలు కాలర్షిప్ కూడా ఎగ్గొట్టేశారు. ఈ కూడా ఇలా కాలర్షిప్ కట్టలే చచ్చిపోతారు. పిల్లల కాలేజీ కూడా మానేసి ఈ అమ్మఒడి పెట్టి పిల్లలు తాగుబోతులు చేశారు చదువు లేకుండా. అందుకని గ్రహించి ఈసారి అందరూ కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి వేసి గణేష్ పార్టీకి వెళ్ళి కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు 2-3 రోజుల రైతులు ఆందోళన వల్ల అన్ని మేటలు వ్యవసాయ మేటలకి అకౌంట్ లోకి చేయమంటారు. బ్యాంకుల్లో జూపూర్ సొసైటీ కొన్ని సొసైటీలకి ఓపెన్ చేయలేదని పవర్ కూడా నిలిపేశారు 2-3 రోజుల నుంచి. బాగా ఇప్పుడు ఆ డబ్బు వేస్తారంటే ఆ డబ్బు తీసుకెళ్ళి కట్టాలంటే అది వేసేది లేదు. ఈ లోపు ఫీజులు పెట్టుకెళ్ళిపోతారు. వీళ్ళ పత్రం మొదలైంది. మనమందరం అయితే ఇప్పుడు ఇచ్చేది అది కోర్టుకు వెళ్ళమని రాసి వాళ్ళంటే పేమెంట్ కాకపోతే అది ఎంతవరకు న్యాయమైన పెట్టే పిచ్చి రూల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్లో గవర్నమెంట్ ఒక జీవోలు ఇష్యూ చేసి తప్పుడు జీవోలు జనాన్ని మభ్య పెడతారు. ఇది ఏమండి సున్నా వడ్డీ అని పెట్టారు. ఆ సున్నా వడ్డీ వస్తలేదు పాడలేదు. ఎవరికైతే మనకి ఎమ్మటే 3వ రోజులు బ్యాంక్ వాళ్ళు పిలిచి ఇచ్చేసేవాళ్ళు. ఇస్తలేదు ఎప్పుడు వస్తుందంటున్నారు. సగం మంది కూడా రావట్లేదు. అందుకని మనం చక్కగా సంఘటన 5 లక్షలు కాదండి. ఇప్పుడు 1,80,000 ప్రతి 7 లక్షలు ఉంది. దానికి 5 లక్షల అప్పు తెస్తే ఇటు దిగే వరకు 3 లక్షలు వడ్డీ అవుతుంది. 8 లక్షల అప్పు 8 సత్తా ఇటు ఇచ్చే వీళ్ళకి 1,80,000 అడుగుతున్నాడు సార్. 5 లక్షల రూపాయలు అప్పు అవుతుంది. 6,80,000 అయితే ఇల్లు అవుతుంది. 5 లక్షల అప్పు తెస్తే 10,000 వడ్డీ 2 లక్షలు 7 లక్షల అప్పు అయ్యి ఆ దిగేటానికి ఇల్లు కట్టినోడు అప్పు తెచ్చి ఎంతమందికి 5 లక్షలు ఎంతమందికి లేబర్ వడ్డీ అంటే పనిచేసిన వాడు చేతిలో డబ్బులు ఏదో 1,50,000 మొత్తం 2 రూపాయల వడ్డీకి పట్టాలు తాకట్టు పెట్టుకుంటాం లిప్టాలు తిరుగుతున్నారు సార్. ఎవడో చెప్తున్నాడు కానీ ఇల్లు సుఖంగా ఇల్లు కాపురం చేసేది ఎవరు ఏదో 80% నుంచి 20% అప్పు చేస్తారు కానీ 10% 90% అప్పు చేయమంటే వాడికి ఎట్లా పీస్ఫుల్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు
నడి రోడ్డు మీద డ్రైనేజీ నీళ్ళు ఎలా ఉన్నాయో, వాళ్ళ పంచాయతీ ఉందా లేదా, దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా తప్పుడు సర్టిఫికెట్లు పెట్టుకొని తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పులి వెంకటేశ్వర లాంటి సామాన్యుడిని సర్పంచ్గా ఉప సర్పంచ్గా గ్రామంలో ప్రజల్లో పనిచేసే వ్యక్తిని కాలేజీలో స్కూళ్లు నడిపేవాళ్ళు, బయట నుంచి దొంగ డబ్బు తెచ్చుకోవడానికి దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు ఈ గ్రామాన్ని పెత్తనం చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. మళ్ళీ పులి వెంకటేశ్వర్లు గ్రామాన్ని కాపాడుతాడు, గ్రామానికి మంచి జరుగుతుంది. చూడండి, బ్లీచింగ్ పౌడర్ ఉందా, కనీసం పట్టించుకునేవాడు ఉన్నాడా? ఇక్కడ కూర్చున్న మొత్తం దోమలు కొడుతున్నాయి నన్ను. ఆ తల్లి పరిస్థితి ఏంటి, ఆ పిల్ల పరిస్థితి ఏంటి, ఈ గ్రామంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. అమ్మా, ఆ లైట్ వేసింది ఎవరమ్మా? ఆ లైట్లు వేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. ఆ సిమెంట్ రోడ్లు వేసింది ఎవరమ్మా? ఊళ్ళో ఏ పని చేసినా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఇవాళ వీళ్ళు 36 నెలలైంది వచ్చి, 3 ఏళ్ళైంది వచ్చి, ఏం పని చేశారు? ఏం పని చేశారు? ఏం ఉత్తరించారు? ఒక్క రోడ్డు వేశారా? ఏం అభివృద్ధి చేశారు? ఏం చేశారు? అమ్మా, మామిడికాయ పత్రం పెట్టావా? ఎండుమిర్చి 700 ఎంత? 200 ఆయిల్ 200, ఎండుమిర్చి 700, 800, కిలో టమాటా 100నమ్మా. 100 కాయ 10 రూపాయలు. కిలోగానే తల్లి అరకిలోకి వచ్చింది, అరకిలోగానే తల్లి 1/2 కిలోకి వచ్చింది, 1/2 కిలోగానే తమ్ముడు 100 గ్రాములకు వచ్చాడు. ఏ టమాటా కాయ అయితే కాయ అడుగుతున్నాం. వాటి ఇదే పరిస్థితి. పెట్రోల్ 120, డీజిల్ 110, గ్యాస్ బండ 1100. ఏమన్నా ఒక్క వస్తువున్నా అదుపులో ఉందమ్మా? అసలు ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? రోజు చంపుడే చంపుడు. ఇవాళ నర్సరాపేటలో, పల్నాడులో బీసీ సోదరుడు జల్లయ్య మొన్న చంద్రయ్య చంపారమ్మా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాడి మోసి వచ్చారు. చంద్రయ్య చంపారు, నిన్న జల్లయ్య చంపారు. ఏంటమ్మా ఈ చంపుడు? ఒక్క ఛాన్సర్ అధికారం వచ్చింది, 5 బీసీ నాయకులను చంపారమ్మా. వాళ్ళు పేదవాళ్ళు. బీసీలను అక్కడ రామకృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే ఆ పల్నాడులో అడ్డగోలుగా చేస్తా ఉన్నాడు. 5 బీసీ నాయకులను చంపితే ముఖ్యమంత్రి మాట్లాడదు, పోలీస్ యంత్రాంగం మాట్లాడదు. మన నాయకులు కొల్లు రవీంద్ర, కొల్లారావు గారు వీళ్ళందరూ శవాన్ని చుట్టానికి వెళ్తే వీళ్ళందరినీ గదిలో పెట్టి తాళం వేశారు. కనీసం ఒక బీసీ నాయకుడు శవాన్ని కనీసం శ్మశానానికి వెళ్ళడానికి మన నాయకులు అక్కడికి వెళ్తే వాళ్ళందరినీ కూడా ఇంట్లో పెట్టి తలిపేశారు. రాత్రి పొద్దున 4 జీబులు పెట్టారు నా ఇంటి చుట్టూ. నేను నరసరావుపేట వెళ్ళకూడదని 4 జీబులు పెట్టి ఇవాళ స్వర్గీయ దేవినేంద్ర రమణ గారి వద్దంతి ఆ కార్యక్రమం ఉంది. నేను నదిగా వెళ్ళాలంటే నాకు మొత్తం మధ్యాహ్నం సాయంత్రం దాకా నాకు పోలీస్ కాపలా పెట్టి నన్ను కూడా మరి వాళ్ళు ఎక్కడ గుంటూరు వెళ్తానో, ఎక్కడ నరసరావుపేట వెళ్తానో అని అక్కడికి వెళ్ళకుండా అడ్డపడ్డారు. ఇవాళ ఇక్కడే 900 రోజులైందమ్మా అమరావతి. 900 రోజులు. ఆడపుత్రులు మీలాంటి వాళ్ళు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పేదవాళ్ళు 34,000 ఎకరాలు రైతులకి ఆ అమరావతికి భూములు ఇచ్చి వాళ్ళంతా కూడా 900 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కోర్టు చెప్పినా కూడా అతను పనిచేయట్లేదు. హైకోర్టు చెప్పింది, స్పష్టంగా చెప్పింది, అమరావతి అభివృద్ధి చేయండి. అమరావతి అభివృద్ధి చేసినప్పుడు ఈ గ్రామాల్లో ఎకరం భూమి విలువ 3 నుంచి 4 కోట్లకి వెళ్ళింది. ఇవాళ
చూడమ్మా 3-4 కోట్లకి వెళ్ళిన భూమి 50 లక్షలు అడిగేవాడు లేడు. మొత్తం రేట్లు ఎలా పడిపోయాయి. హైదరాబాద్ లో కొండలో గుట్టలో 100 కిలోమీటర్ల దూరంలో 10 కోట్లు పెట్టుకుంటున్నారు ఎకరం. మన బతుకులు ఎలా అయిపోయినాయి. అవకాశవాదులు, స్వార్థపరులు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఎమ్మెల్యేని తెచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిపిస్తే వెళ్ళి అమెరికాలో అక్కడ పిల్లలు అపార్ట్మెంట్లు స్థలాలు అమ్ముకోవడానికి ఎండాకాలం 4 రోజులు అడిగిపోయాడు. చూడమ్మా వాళ్ళు ఇచ్చే జీతం వదిలేసి కన్యా కొనబోతులు తెచ్చి కట్టుకున్నాం. ఇవాళ కన్యా కొనబోతు కనపట్టలేదు. అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశాను, ఓం ముద్రించారని మాట్లాడతారు. ఏం ముద్రించారు, ఏం చేశారు? వాళ్ళ సామాన్యుడు ఏమన్నా బతికే పరిస్థితుందా? సామాన్య రైతమ్మా, రైతుకి అడగండి. యూరియా రేట్ ఎంత పెరిగింది? 14-35 రేట్ అంతా, 20 రేట్ అంతా, 1800. రైతు బతకాలా? దుక్కి జొన్నాలంటే రేపు పొద్దున మరి డీజిల్ రేటు పెరిగింది కదా. మాత్రం ఏ విధంగా రేపు రైతు పంట బతికించాలి, పంట వేయాలి, సమాజానికి అన్నం పెట్టే రైతుకి ఇవాళ కష్టం వచ్చింది. బస్తా ధాన్యం 200 రూపాయలు ధనాలు కొట్టేశారు. రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే బస్తా 200 వీళ్ళకి రైతు భరోసాకి ఈ నాయకులకి కట్టాలి. ఆ విధంగా ధాన్యం డబ్బులు 3,500 కోట్లు ఇంకా ధాన్యం డబ్బులు కట్టాలి. ఇంకా కళ్ళలో ధాన్యం ఉంది, ఇంకా ధాన్యం కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది. పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, మామిడి కావచ్చు, ఏ పంట కూడా ఇవాళ రైతుకు అందుబాటులో రాలేదు. రైతు చేతిలో ఉన్న రేట్ రాలేదు. అమ్మా పంచాయతీ కోటైతే 5 లక్షలు ఇల్లు కడతానన్నాడు. నీ ఇంటికి పుస్తకం పంపించాడు. అప్పుడు టిక్కు పెట్టమన్నాడు. మొదటి టిక్కేమో ఆయనే కడతాడంట, రెండో టిక్కేమో 5 లక్షలు పెట్టి కడతాడంట, మూడో టిక్కేమో సామాన్ ఇస్తాను మనం కట్టుకోవాలంట. వాళ్ళన్ని టిక్కులు పోయినాయి అమ్మ, ఏ టిక్కు లేదు. కాబట్టి పంచాయతీల్లో గెలవడానికి 5 లక్షలు ఇల్లు కడతానని మోసంతో గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలంటే ఒట్టు బిళ్ళని తెచ్చాలంట. ఒట్టు బిళ్ళని తెస్తే నువ్వు నాకు ఓటేసినట్టు. ఒట్టు బిళ్ళని తెచ్చకపోతే నీ పెన్షన్ బీక్తా, రేషన్ కార్డు బీక్తా, లేదా పట్టా బీక్తా. ఎప్పుడైనా ఉందమ్మా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు ఎక్కిచ్చారు. మనకు ఇష్టమైన ఓటు వేసుకుంటాం అంతే తప్ప ఈ కాపలాదారులు ఏంటి, ఈ వాలంటీర్లు ఏంటి, వీళ్ళంతా మన చుట్టూ తిరగడం ఏంటి? నీ పెన్షన్ డబ్బులు నీకు ఇవ్వడానికి సంవత్సరానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆ పెన్షన్ అంతమంది పంచాయతీ గుమ్మస్తా ఎవరేదా? ఎవరేదమ్మా? ఎవరో 30 మంది పంచుతున్నారమ్మా. ఇద్దరు వేసే పని 30 మంది పంచుతున్నారమ్మా. ఆ పెన్షన్ అవ్వాతాతంలో కూడా మోసం చేశాడమ్మా. 3,000 ఇస్తానన్నాడు, 3,000 ఇస్తానన్నాడు. ఇచ్చాడమ్మా? ఇచ్చాడా? అమ్మవాడే ముద్దులు పెట్టేటప్పుడు ఆకులు అడిగాడా? అన్న వస్తున్నాడు, అన్న చెప్పాడు, ఒకడు కాదు ఇద్దరున్నా కూడా అమ్మోడు ఇస్తాడని ఆయన సతీమణి చెప్పింది, వాళ్ళ ఆవిడ చెప్పింది. అన్న వస్తాడు, అన్న వస్తే ఒకడు కాదు ఇద్దరికి ఇస్తాడు అమ్మోడు అని చెప్పింది. ఇవాళ 15,000 14,000 అయింది, 14,000 13,000 అయింది. మళ్ళీ 75% హాజరు ఉన్నదని మళ్ళీ మొత్తం కరెంటు బిల్లు అమ్మ 13 స్లాబులు పెట్టామమ్మా మేము. ఎందుకంటే నువ్వు కాల్చుకున్నది 50 యూనిట్లు 100 యూనిట్లు, నీకు నష్టం రాకూడదని చంద్రబాబు నాయుడు గారు 13 స్లాబులు పెట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ 13 స్లాబుల్ని 6 స్లాబులు చేశాడు. నువ్వు కాల్చే కరెంట్ అదే, కానీ నీ బిల్లు 300 నుంచి 600 900 పెరిగింది. చూడండి ఎంత మోసం. చూడండి నేతి బెనకాయలు నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి మాటల్లో అంత నిజం ఉంటుంది. అమరావతి రైతులు మోసం చేశాడు, పోలవరాన్ని పండబెట్టాడు. మన నాగార్జున సాగర్ కాలంలో, మన మూలపాడు మేజర్లో, మనం అన్ని మేజర్లో మైనర్లో గోదావరి తల్లి నీళ్లు వస్తే మీరు 2 పంటలు 3 పంటలు పండించుకుంటారని 3,000 కోట్లు ఖర్చు పెట్టానమ్మా. చింతలపూడి గోదావరి తల్లి నీళ్ల కోసం చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇచ్చారు. 5,000 కోట్లలో 3,000 కోట్లు ఖర్చు పెడితే నా చేయి నరికారమ్మా. ఇప్పుడు దొంగను తీసుకొచ్చి గెలిపించుకుంటే దొంగలు కనపట్లేదు,
చంద్రపూడి కనపట్లేదు, పోలవరం కనపట్లేదు, మన నీళ్లు కనపట్లేదు, మన కష్టాలే మిగిలినాయి, మన బురద మిగిలింది, మళ్ళీ డ్రైనేజ్ వచ్చింది. తప్పకుండా కోర్టులో న్యాయం జరుగుతుంది, తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. వెంకటేశ్వర నాయకత్వంలో ఈ గ్రామం బాగుపడాలి. మళ్ళీ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి, తప్పుడు పత్రాలు ఇచ్చి, తప్పుడు డబ్బులు తెచ్చుకొని కాలేజీలో స్కూళ్ళు పోతున్నాళ్ళంతా కూడా జైలుకి వెళ్తారు. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు తప్పు చేసింది ఒప్పుకొని ప్రజా కోర్టులో మీరు తప్పుకోండి, కోర్టులోనే న్యాయం దక్కుతుంది. అంతే తప్ప మీరు తప్పుడు సర్టిఫికేట్లతో పంచాయతీని ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడితే తగిన మూల్యం చెల్లించుకుంటారు, శిక్షార్హులు అవుతారు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ప్రజలారా ఆలోచించండి. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని మోసం చేశాడు, కులాలు మతాలని నచ్చగొట్టాడు. ఇవాళ తన ముఖ్యమంత్రి అవడానికి సిపిఎస్ వారం రోజులు అయిపోతుంది. జాబ్ క్యాలెండర్ 2,33,000 చేస్తాను. ప్రత్యేక హోదా మోడీ మెడలు వచ్చి తెస్తానన్నాడు. ఇప్పుడు ఎవరు మెడలు వచ్చాడు? నిన్న ఢిల్లీ పోయాడు, మొన్న ఢిల్లీ పోయాడు, ఏమన్నా మాట్లాడాడా? మన దావాసి పోయాడు, అబ్బో విమానం గంటకే లక్షలు కోట్లు ఖర్చు పెట్టాడు. కుటుంబ సభ్యులను తీసుకొని, ఫ్యామిలీని తీసుకొని దావోస్ వెళ్ళాడు. ఏం తెచ్చాడు? ఏం పరిశ్రమలు వచ్చాయి? ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? ముఖ్యమంత్రి నోరు తెలిసాడా? చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళా, ఢిల్లీ వెళ్ళా, నేను ప్రధానమంత్రిని కలిశాను, లేదా దీని గురించి అడిగాను, రైల్వే జోన్ గురించి అడిగాను, లేదా ప్రత్యేక హోదా అడిగాను, పోలవరం డబ్బులు అడిగాను, లేకపోతే గ్రామాల్లో రోడ్ల గురించి అడిగాను, అమరావతిని నిధులు అడిగాను అని ఆయన 1 గంట సేపు ప్రజలకు అర్థమయ్యే విధంగా ధైర్యంగా తప్పుగా ప్రజల ముందు మాట్లాడేవాడు. ఈ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తున్నాడు, ఆర్థిక మంత్రిని కలుస్తున్నాడు, హోంమంత్రిని కలుస్తున్నాడు. నోరు మూసుకొని వచ్చే తాడేపల్లిలో చేతులు కట్టుకొని ఇంత సత్తానం ఉందమ్మా, చేతులు కట్టుకునే ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చేతులు కట్టుకున్నాడమ్మా చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడైనా నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేతులు కట్టుకుంటామా? తప్పు చేసినాడే చేతులు కట్టుకుంటాడు. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశాడు. ఏమన్నాడు? నేనున్నాను అన్నాడు. నేను చేస్తానన్నాడా? మోసపోయావుగా. నేనున్నాను అన్నాడు. నేను చేస్తానలేదుగా అన్నాడు. నేను చేస్తానలేదుగా అన్నాడు. నేను 16 నెలలు జైల్లో ఉన్నానని తెలీదా? 43,000 కోట్లు ఆస్తి జప్తు చేశారని తెలీదా? పెద్ద నీకు 2 పిల్లలు, వయసు అయిపోయింది. నీకు 2 పిల్లలు, వయసు అయిపోయింది. 2 అనుకో, వయసు అయిపోయింది. పెద్దాడేమో పొలం పని చేసి దాన్ని అమ్మి నీ చేతిలో డబ్బులు పెడతాడు. రెండో వాడేమో పక్కింటో బంగారం గొలుసు చెప్పుకొని జైలుకి వెళ్ళి 1 6 నెలలు జైల్లో ఉండొచ్చాడు. నీ ఇంటి తాళం పెద్ద కొడుకు ఇస్తావా, చిన్న కొడుకు ఇస్తావా? మరి నీ తాళం డబ్బేమో పెద్ద కొడుకు బుద్ధిమంతుడికి ఇస్తావు. మరి రాష్ట్ర ఖజానా ఎవరికి ఇచ్చారు? ఏమైంది ఇప్పుడు? అది చెప్పేసావుగా. రాష్ట్రం పరిస్థితి ఇదే. దివాళా తీసింది. 8 లక్షల కోట్ల అప్పు ఉందమ్మా. ఇవాళ మన నెత్తి మీద 1,50,000 కోట్లు బిల్లులు కట్టాలి. 1,50,000 కోట్లు బిల్లులు కట్టాలి. వడ్డీ సంవత్సరానికి 70,000-80,000 కోట్లు వడ్డీ ఉంది. రాష్ట్రం అధోగతి పాలైంది. రాష్ట్రాన్ని కాపాడటానికి మళ్ళీ అక్కడి నుంచి మేరలో కూడా ఏం కనపట్ల వడ్డీల మీద వడ్డీలు పెట్టి అప్పుల మీద అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని 1 తారీఖు ఏపీ జన్కోలో BTPS లో వాళ్ళు పొద్దున్న లేస్తే మా హక్కులు ఇది అని పోరాటం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమని పోరాటం చేస్తారో తెలుసా? అయ్యా 1 తారీఖు జీతాలు ఇవ్వు, 1 తారీఖు జీతాలు ఇవ్వు, 1 తారీఖు జీతాలు ఇవ్వు అని ధర్నాలు చేస్తున్నారు. అన్ని సమస్యలు పోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఏంటి 1 తారీఖు జీతాలు ఇస్తే చాలనే విధంగా ఉద్యోగస్తులను తీసుకొచ్చాడు. ఇవాళ పెన్షన్ డబ్బులు ఎప్పుడు పడతాయో, ఉద్యోగస్తుల జీతాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. కాబట్టి మనందరం కూడా కలిసి ఇవన్నీ కూడా చర్చించుకొని మాట్లాడుకొని
ఊరిని కాపాడుకుందాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారుల దృష్టి కూడా తీసుకొచ్చి ఇమీడియట్ గా పనిచేయాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తాం. లేకపోతే గోపాలరావు, వెంకటేశ్వరరావు అందరూ కలిసి దీని మీద మనం గట్టిగా ఒక కార్యక్రమం కూడా తీసుకోండి. పంచాయతీ ఆఫీస్ ముందు కూర్చొని గట్టిగా